తిరుమల లడ్డూ వివాదంపై సిట్ రంగంలోకి దిగింది. ఇప్పటికే లడ్డూ రగడపై విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే సిట్ బృందం ప్రస్తుతం దూకుడు పెంచింది. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై దృష్టి పెట్టింది. తిరుపతిలో ఈ రోజు సిట్ విచారించనుంది. ఇందులో భాగంగా తొలుత ఏఆర్ డైరీ సంస్థపై నమోదు చేసిన కేసు విచారించనుంది. కల్తీ నెయ్యికి సంబంధించి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కేసు వివరాలు స్వాధీనం చేసుకునుంది. ఈ కేసుకు సంబంధించి ఒక డీఎస్పీ స్థాయి అధికారిని సిట్ చీఫ్ నియమించనున్నారు. ఆ తర్వాత ఇప్పటికే ఏపీ డీజీపీ తిరుమలరావుతో సిట్ టీం సమావేశమై ఏం చేయాలి అనే దానిపై చర్చించనుంది. ఈ మేరకు సిట్ బృందం నేడు తిరుమలకు వెళ్లనుంది. సిట్ చీఫ్గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి వ్యవహరించనున్నారు. ఆయనతో పాటు పలువురు అధికారులు ఈ బృందంలో సభ్యులుగా పనిచేయనున్నారు. తిరుమల లడ్డు వివాదంపై త్వరగా విచారణ పూర్తి చేసి సీఎం చంద్రబాబుకు నివేదిక అందించనున్నారు. ఈ విచారణలో భాగంగా టీటీడీ మాజీ చైర్మన్లు సభ్యులను సైతం విచారించినట్టుగా తెలుస్తోంది. అయితే సిట్ బృందానికి కావలసిన భవనాలు, ఆఫీసులు టీటీడీ అధికారులు సమకూర్చనున్నారు. 2 రోజుల్లో కేసును స్పీడప్ చేసే ఆలోచనలో ఉంది సిట్. తిరుమల లడ్డూ వివాదంపై సిట్ రంగంలోకి దిగింది. ఇప్పటికే లడ్డూ రగడపై విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే సిట్ బృందం ప్రస్తుతం దూకుడు పెంచింది. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై దృష్టి పెట్టింది. ఈ రోజు తిరుపతిలో సిట్ విచారణ చేపట్టనుంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ సునీల్. ఏ సమయానికి తిరుపతికి సిట్ బృందం చేరుకోబోతోంది? ఎన్ని రోజుల పాటు విచారించే అవకాశం ఉంది? మొత్తం మీద ఏదైతే శ్రీవారి లడ్డు వివాదంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సిట్ బృందం ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అందులో ప్రధానంగా ఐజీ స్థాయి వ్యక్తి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి లీడ్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఈయనే కాదు, విశాఖపట్నం డిఐజీ గోపీనాథ్ శెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు, మరోవైపు ఒక అడిషనల్ ఎస్పీ తిరుపతి నుంచి వెంకట్రావు, మరోవైపు 2 డిఎస్పీలు, 3 సిఐలు ఏదైతే ఈ బృందంలో ఉన్నట్లయితే తెలుస్తుంది. మొత్తం 9 మంది సభ్యులు ఈ రోజు తిరుపతికి అయితే రానున్న పరిస్థితి ఉంది. మొదట వీరు తిరుపతికి వచ్చిన తర్వాత ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే ఏదైతే టీటీడీకి సంబంధించిన కల్తీకి సంబంధించి ఏఆర్ డైరీ పైన టీటీడీ కేసు నమోదు చేసింది. ఆ కేసుకు సంబంధించి ఈరోజు సెట్ స్వాధీనం చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, మరోవైపు ఎటువంటి విచారణ చేపట్టారనే దాని మీద కూడా సిట్టు ఏదైతే విచారణ చేపట్టబోతుంది. ప్రధానంగా అదే కాదు, ముఖ్యంగా తిరుపతిలో సిట్టు ఎక్కడ ఆఫీసు ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయబోతోంది. మరోవైపు తిరుపతి కాకుండా ఇటు తిరుమలలో కూడా ఈ రోజు సిట్ బృందం అయితే పర్యటించినట్లయితే తెలుస్తుంది. ప్రధానంగా ఈ రోజు సిట్ హెడ్ ఏదైతే సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐజీ స్థాయి సమావేశం ఈ రోజు నిర్వహించబోతున్నారని ప్రధానంగా తెలుస్తోంది. ఎందుకంటే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎన్ని రోజుల పాటు తిరుపతిలో పర్యటించబోతున్నారు, తిరుమలలో ఎన్ని రోజులు, ఏఆర్ డైరీకి ఎప్పుడు వెళ్తారంటే దిండిగండలో ఉన్నటువంటి ఏఆర్ డైరీ ఫామ్స్ ఎప్పుడు వెళ్తారు అనే దాని మీద కూడా ప్రధానంగా ఈ రోజు చర్చించుకున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా అధికారులకు సంబంధించి మరి కాసేపట్లో అంటే ఈ రోజు 10 గంటలకి ఏదైతే సిట్ బృందం అయితే తిరుపతికి అయితే చేరుకున్నట్లయితే ప్రధాన సమాచారం. మొదట ఈస్ట్ పోలీస్ స్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా మళ్ళీ పోలీస్ గెస్ట్ హౌస్ కి అయితే వెళ్లి అక్కడ సమావేశం నిర్వహిస్తారని ప్రధానంగా ఇప్పటికే పోలీస్ అధికారులు తెలిసిన ఉంది. మరోవైపు ఈ సిట్టు బృందానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా కల్తీ నెయ్యికి సంబంధించి దోషులను ఖచ్చితంగా శిక్షిస్తాం, ఖచ్చితంగా ఎవరిని వదిలేదు లేదని చెప్పేసి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తెలిసిన నేపథ్యంలో సిట్టు బృందం దూకుడు పెంచిందని చెప్పొచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి తిరుమల కూడా
ఏదైతే నీళ్ళకి సంబంధించిన ప్రాంతాలు కావచ్చు, మరోవైపు తిరుమలలో ల్యాబులకు సంబంధించిన ప్రాంతాలు కూడా ఏదైతే సిట్ బృందం అయితే పర్యటించిందో తెలుస్తుంది. థ్యాంక్ యూ సునీల్.